అవసరార్థులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణాంశంపై కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకి ఇదే నిదర్శనమని ఆయన వెల్లడించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నగరానికి చెందిన 32 మందికి మంజూరైన 15,33,738 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 2,01,840 రూపాయల విలువైన ఒక ఎల్ఓసి కాపీని బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అందజేసి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అవసరార్థులకు సాయం అందించే విషయంలో కూటమి ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందన్నారు. దానిలో భాగంగానే ఇటు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న 420 మంది అవసరార్థులకు వైద్య సహాయం నిమిత్తం ఇప్పటి వరకు 4,19,10,870 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసి వారికి ఆర్థిక భరోసా కల్పించినట్లు చెప్పారు. తన క్యాంప్ కార్యాలయంలో నిరంతరం వినతులు స్వీకరించే సమయంలో వచ్చిన సీఎంఆర్ఎఫ్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్న ఆయన భవిష్యత్తులో మరింత మంది అవసరార్థులకు సాయం అందించనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గోపిశెట్టి వాసుదేవ్, చోడిశెట్టి గంగారత్నం, గసి శ్రీనివాసరావు, గాసి హర్షా మహేష్. ఏదైతే ప్రతి నెల కూడా సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు మరి అందరికీ అందజేస్తున్నామో అందులో భాగంగానే మరి ఏదైతే సంక్రాంతి ముందు మరి ప్రజలందరూ కూడా ఎన్టీఆర్ వైద్య సేవలో ఎవరైతే వైద్యం చేయించుకోలేకపోయారో వాళ్ళందరికీ కూడా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ మరి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మరి ఎవరో ఏ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే మరి అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో నేటి వరకు కూడా 420 మందికి 4,19,00,000 రూపాయలు మరి అందజేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ 33 మందికి 17,35,578 రూపాయలు మరి చెక్కులు వివిధ రూపేణ వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఏదైతే ఏలూరు నియోజకవర్గంలో వేరే హాస్పిటల్లో చేయించుకుంటూ కూడా ఎమర్జెన్సీగా మరి ఆ రోజున ఎన్టీఆర్ వైద్య సేవలో కొన్ని రాని, అలాగే కొన్ని వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎమర్జెన్సీ అవటం వల్ల చేయించుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళన్నీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంటే వాళ్ళకి అయిన తర్వాత వాళ్ళకే ఫోన్ చేసి నిరంతరం కూడా ఇదేదైతే చేస్తున్నామో అందులో భాగంగానే మరి ఈరోజు కూడా చేయడం జరుగుతుంది. మరి కూటమి చేస్తున్న పనులు, కూటమి ప్రభుత్వం చేస్తున్న పనుల్ని మరి ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే బాధ్యతతో కూడిన పని. ఎవరైతే వాళ్ళందరూ కూడా ఒక్కసారి వచ్చి వాళ్ళు ఇస్తున్నారో మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది. వాళ్ళంతటా వాళ్ళు రెండోసారి తిరక్కోకుండా మరి ఇవాళ వరకు ఈ 18 నెలల్లో ఏ పేషెంట్ని కూడా రెండోసారి చెప్పడం అనేది ఏం జరగలేదు. మరి 420 మంది ఇవాళకి మరి 4 కోట్ల రూపాయల చెక్కులు తీసుకున్నారంటే అది కూటమి ప్రభుత్వం యొక్క ఘనత అనేది ప్రజలందరూ కూడా గుర్తించాలి. డెఫినెట్గా ఎవరైతే వైద్యంలో ఇబ్బంది పడుతున్నారో ఆ వైద్యంలో ఇబ్బంది పడి ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళకి చేయూత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. డెఫినెట్గా ఎవరైతే మా డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారో, కూటమి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎవరినైనా సరే ఇబ్బంది పడిన వాళ్ళని వెంటనే ఆఫీస్కి తీసుకురావడం, దానికి సంబంధించిన బిల్స్ అన్ని ప్రొవైడ్ చేయడం, ఇవాళకి ఒక్క ఫైల్ కూడా రిటర్న్ రాకుండా 100% సక్సెస్ఫుల్గా చేశామని అంటే అది కూటమి ప్రభుత్వం ఘనత అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.